ఇదిగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే లీడర్ ఉన్నాడు, ఈయన మాత్రమే చెప్పిన మాట మీద చెప్పిన దానికంటే ఎక్కువ మా బతుకులు బాగుపరుస్తున్నాడు, చెప్పిన హామీలన్నీ పూర్తి చేసి మాకు ఖచ్చితంగా ఏమేమి ప్రామిస్ చేశాడు అవి ఇస్తున్నాడు, ఈయన పాలనలో మా బతుకులు బాగుపడినాయని వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయినారు. వాళ్ళని నువ్వెట్లా మారుస్తావు? చంద్రబాబు నాయుడు మార్చగలడా వాళ్ళను? వీళ్ళని మార్చాలని చూసి ఆ ప్రాసెస్ లో వీళ్ళని రానికుండా చేయాలని చెప్పి ఆ ప్రాసెస్ లో ఆ ఆత్రంలో వృద్ధులు కొంతమంది ఎదిలేని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎండలకి ఎదిగితే ఇప్పుడు అది తెచ్చి మా మీద పెట్టాలని చూడడం, గవర్నమెంట్ మీద పెట్టాలని చూడడం, వైఎస్ఆర్సీపీ నిందించాలని చూడడం ఆయనకు ఏం దిక్కు తెలియట్లేదు. డెస్పరేషన్ తప్ప ఏం ఉన్నట్లేదు. ఈ డెస్పరేషన్ లో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. 4 రోజులు వరుస పెట్టి మా ముగ్గురం కలిసి రాస్తా అంటే జనం నమ్ముతారు. జగనే ఇది చేశాడు, జగనే ఇది చేశాడు, జగనే ఇది చేశాడంటే జనం నమ్ముతారు అనే భ్రమలో కొట్టుకుంటున్నట్టున్నాడు. అందుకే వరుస పెట్టి ఈసీకి రాశారు, సిఎస్కి రాశారు, అండ్ ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి రాశారు. బహుశా యూఎన్ఓ కూడా రాస్తారేమో ముగ్గురు కలిసి రేపు ఎల్లుండో. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తున్నారు, ఆయన వల్లనే ఇదేందని రాస్తారేమో. కానీ నేను ఇంతకుముందు అన్నట్టు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఏం జరుగుతుందో తెలుసు. ఏమైనా బయటపడితే చంద్రబాబు నాయుడు డెస్పరేషనే దీంట్లో బయటపడుతుంది. ఎందుకంటే తీర్పు, ప్రజల తీర్పు క్లియర్ గా కనపడుతుంది, రైటింగ్ అది వాళ్ళు క్లియర్ గా ఉంది, చూస్తున్నాడు. అందుకోసం ఇట్లాంటివన్నీ పొద్దుపోని మాటలని మాట్లాడుతున్నారు. సార్, ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తుందని పల్నాడు తర్వాత మచిలీపట్నం, ప్రకాశంలో జరిగిన కొన్ని దాడులు టెస్ట్ కేసులు చూపిస్తున్నారు చంద్రబాబు. ఎంత అన్యాయం! మచిలీపట్నంలో జరిగింది, ఎవరో మా వాళ్ళని కొట్టారు, కొడితే ఎమ్మెల్యే ఇదేం అన్యాయమే అని అడిగాడు. నిన్న ఒంగోలులో జరిగింది నేను విన్నంతవరకు, చూసినంత వరకు వాలంటీర్ దీనికి రాజీనామా చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో మా పార్టీ వాళ్ళతో వెళ్తున్నాడు. వెళ్తుంటే నువ్వెందుకు వచ్చావని వాళ్ళెవరో అడ్డం పడినారు, టీడీపీ ఫ్యామిలీ ఎవరో అంటే. దాన్ని అక్కడ స్టార్ట్ చేసింది, గొడవ చేసింది వాళ్ళు. వాలంటీర్ ఎందుకు వచ్చారని అడిగే హక్కు నీకేముంది? వాలంటీరు వచ్చినందువల్ల అందులో రాజీనామా చేసిన వ్యక్తి అక్కడికి వస్తే అడగడం వాళ్ళ తప్పు. గొడవ మొదలు పెట్టింది వాళ్ళు. గొడవ పెట్టి ఆ గొడవలో ఏదైనా జరిగితే మళ్ళీ నింద మా మీద వేయాలి. రేపు ఎన్నికల్లో తీర్పు ఏదనేది ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్ మెజారిటీతో విక్టరీ మాకు రాబోతోందని తెలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి గంగవేరులెత్తి ఓట్ల దగ్గర నుంచి ఇదిగో ఇలాంటి వాటి దగ్గర నుంచి ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఏది కాకపోతే దాన్ని ఏమంటారు ఆఖరకు ఏదేదో గొడ్డలి, అది ఈ మధ్య మానేసినాడు గొడ్డలి అనడం. బహుశా బీజేపీ వాళ్ళు అన్నట్టున్నారు, ఎందుకంటే షర్మిలమ్మ కాంగ్రెస్ తరఫున నిలబడింది, నువ్వు ఆమెను ప్రమోట్ చేస్తున్నావు అన్నట్టున్నారు. అది కొంచెం వెనక్కు తగ్గినట్టు కనపడుతున్నాడు, తెర వెనక నుంచి సపోర్ట్ ఇస్తూ. లేదా ఓట్లు ఏమైనా ఎక్కువ దిగుతాయని భయపడుతున్నాడు. ఏ రాజకీయ నాయకుడు కాదు, ఒక వ్యక్తిగా కూడా సమాజంలో, సభ్య సమాజంలో మాట్లాడాల్సిన భాషను వదిలేసి అడ్డగోలుగా మాట్లాడడం దగ్గర నుంచి, చిల్లర చేష్టల దగ్గర నుంచి, అండ్ వెకిలితనం దగ్గర నుంచి ఆఖరుకు నిస్పృహతో హిస్టరీ అని అవన్నీ హిస్టీరిక్గా మాట్లాడడం దగ్గర నుంచి, డెలీరియంలో సంధి అవస్థలో ఉండేవాడు మాట్లాడే భాష నుంచి, ఇవన్నీ చంద్రబాబుతో మొదలై ఆయన దత్తపుత్రుడికి అంటుకుంది. ఇప్పుడు ఆమె పురంధేశ్వరు కూడా నిన్ననే ముగ్గురు ఎక్కినట్టున్నారు ఒకే స్టేజ్, వాళ్లకు మొదలైంది. నాకు తెలియక ఇప్పుడు ఇంత దీంట్లో ఈ మొత్తం ప్రాసెస్లో ఇది ఏదైతే జరుగుతుందో, రేపు తీర్పుకు సాకుల కోసం ఈరోజు వెతుకుతున్నారు. ఆ సాకులు ఏవి ఉంటే అది చూపిస్తున్నారు. ఈసీ వచ్చాక నేను మీడియాకి రిక్వెస్ట్ చేస్తున్నా, కేసులకు సంబంధించి మా వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారో చూడండి, అక్కడ ఎన్ని కేసులు పెట్టారో చూడండి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి తాను ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడో ఇక్కడ కూడా మళ్ళీ కంపేర్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు. నేను లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూపించాను, 19 ఎన్నికలప్పుడు ఆయన ఎట్లా బిహేవ్ చేశాడు. కోడ్ వచ్చాక సీఈఓ దగ్గరికి వెళ్లి హడావుడి చేసి టెర్రరైజ్ చేసే ప్రయత్నం ఎట్లా చేశాడు చంద్రబాబు నాయుడు, ఆ రోజు చూశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కోడ్ వచ్చినప్పుడు తను డిస్టెన్స్ జరిగారు. అధికార యంత్రాంగం సిఎస్ గారి ఆధ్వర్యంలో, డీజీ గారి ఆధ్వర్యంలో ఆ వ్యవస్థలు ఎట్లా నడవాలని అవి నడుస్తున్నాయి. దానికి ఏదైనా ప్రూఫ్ కావాలంటే మీరే చూస్తే, మాకు నోటీసు వస్తున్న వాళ్ళే రోజు మళ్ళీ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసు, ఇంకోరికి నోటీసు, వాళ్లకు వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు అని పెడుతున్నారు.